నంది, చిత్తం మాత. పరమేశ్వరులు ఇప్పటిదాకా రాలేదా? రాలేదు మాత. ఎప్పుడొస్తారో తెలియదు. తమరికేమీ చెప్పి వెళ్ళలేదా? ఏమీ తెలియనట్లు అడుగుతావే? వారు నాకేమీ చెప్పి వెళ్ళరు కదా. నాకు తెలుసు మాత. మరి కానీ మీరు మీ దివ్య దృష్టితో కనిపెడతారు కదా పరమేశ్వరులు ఎక్కడున్నారో. కనిపెట్టినట్లయితే నేను పూజా ద్రవ్యాల పళ్ళెంతో ఇక్కడికి వస్తానా? నంది, నీవు కూడా అప్పుడప్పుడు నిజంగా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటావు. ఇక మాట్లాడను మాత, క్షమించండి. బం బం శంకర, కావుమయ్యా ఓ శంకర, బం బం శంకర, కావుమయ్యా ఓ శంకర. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఎవరు మీరిద్దరు? ఇంకా ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? దేవి, వీరు మహాయోగి శివభక్తుడు వృషభదేవుడు. జగత్తులో వీరి వంటి వరదాత మహిమాన్వితులు వేరొకరు ఎవరూ లేరు. వీరి కృప ప్రసరిస్తే ఇచ్ఛాఫల ప్రాప్తి లభిస్తుంది. ఇక వీరి దృష్టి ఎవరిపైన పడినా వారు తేజస్సులైపోతారు. పరమేశ్వరుని పావన స్థానం కైలాసానికి వచ్చి మరొకరిని ప్రశంసించి నీవు శివుని కోపానికి పాత్రుడు అవుతావా? ముందొక మాట చెప్పు, నీవు ఇక్కడికి ఏ నిమిత్తంగా వచ్చావు? మాకు ఇప్పుడు ఒకటే నిమిత్తము దేవి, మా యొక్క ఆరాధ్య దేవతని దర్శనం చేసుకోవడం. మాకు ఇంకొక ఉద్దేశ్యం కూడా ఉంది. కైలాసపతి పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీమాత దర్శనం కూడా కావాలి. మరి కానీ వారిరువురు ఇక్కడ కనిపించటమే లేదే. మహాత్మా, ఈమెయే ఆ పార్వతీమాత. నమ్మలేకుండా ఉన్నాం ఈమెయే పార్వతీదేవి అని. మీ నమ్మకంతో మాకేమీ అవసరం లేదు. చూస్తూ ఉంటే మీరు శివభక్తులుగా లేరు, పాపిష్టులు మీరు. మీ యొక్క దృష్టి స్వచ్ఛంగా లేదు. మా యొక్క ఊహాలోకంలో శక్తి స్వరూపిణి పార్వతీదేవి పరమ రూపవతి, పరమ తేజస్విని, ఇంకా మహాశక్తిమయి అని. మరి కానీ మిమ్ములను చూడగా ఎవరూ అనుకోరు మీరే పార్వతీదేవి అని. నిజంగా మీరు పార్వతీదేవి అయితే చూచేవారి దృష్టి వెంటనే వాలిపోతుంది. ఇలా మళ్ళీ మళ్ళీ చూడవలసిన అవసరమే ఇక ఉండదు. గురువర్య, మరి ఈ కొమ్ములున్న బంధువులు అంటూ ఉన్నారు కదా ఈమెయే పార్వతి అని. మనం కూడా ఈమెయే పార్వతి అనుకుందాం. అలా ఎలా అనుకుంటాం? మేమలా ఒప్పుకోము. నేను ఒప్పుకుంటున్నాను ఈమెయే పార్వతీమాత అని. ప్రణామం పార్వతీమాత, మాపై దయ చూపి చెప్పండి. పరమేశ్వరుని దర్శనం మాకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అవుతుందో. పార్వతిని అవినయ ఇంకా శంకా దృష్టితో చూసే శివయోగి వెళ్ళిపో కైలాసం నుంచి, లేకపోతే పరిణామం శుభకరం కాదు. శివయోగి పరిణామాన్ని గురించి అన్నడూ చింతించడు దేవి. మీరు చేయగలిగినదేదో చేయండి, కానీ మేము మాత్రం కైలాసపతి యొక్క దర్శనం చేసుకోకుండా కైలాసాన్నించి వెళ్ళము. నంది, భృంగి, ప్రమదగణాలు, ఈ పాపిష్టులను కైలాసం నుంచి తోసిపారేయండి. జాగ్రత్త! మాకేమనిపిస్తోందంటే కైలాసంలో శాంతశీతల వాతావరణంలో ఉండి కూడా మీ మనసు లోపల క్రోధజ్వాల దహిస్తూనే ఉంది. ఇది ఏమీ బాగాలేదు. మీ క్రోధాన్ని శాంతింపజేయండి. మేం మీకు ముందుగానే చెప్పాము, మీరు ఏమి చేయగలిగితే అది చేయండి. మేము మాత్రం మా కోరిక నెరవేరకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళము. గురువర్య, అంటారు పార్వతీమాత ఎప్పుడు తలిస్తే అప్పుడు శక్తి రూపధారణ చేసి ప్రళయంతో ముంచేస్తుందని. ఉచితమేమంటే మనం కైలాసా నుంచి వెళ్ళిపోతాం. ఎప్పటికీ వీల్లేదు. ఈ సాధారణ స్త్రీ యొక్క కోపానికి మేము ఎన్నడూ భయపడము శిష్య. నీవు భయపడవద్దు. మేము మీకు చివరి మాటగా చెబుతున్నాము, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకుంటే మేము మిమ్మల్ని శపిస్తాము. మీ యొక్క శాపం మాపై ఏమీ ప్రభావం చూపలేదు. మీరు శపించి చూడండి.
మాకేమీ కాదు. కైలాసపతి కృప వల్ల మాకు శాపరక్షా కవచం ప్రాప్తించింది. నీవు మా శక్తిని చూడాలనుకుంటున్నావా మొండివాడా శివయోగి? అవును, చూడాలని ఉంది. మీరు కూడా ఇప్పుడు శపించి చూడండి. శివయోగి, నేను పార్వతిని నిన్ను శపిస్తున్నాను. స్వామి మీరా? ఓం నమః శివాయ. దేవర్షి నారదులా? స్వామి, తమరు నాతో ఇలాంటి లీలలు ఎందుకు ఆడారు? దేవి పార్వతి, రా, నా దగ్గర వచ్చి కూర్చో. పరమశివ శంకరులకు శక్తి స్వరూపిణి మాతా పార్వతికి ఆశ్చర్యమే దేవి, నీవు మా ఇద్దరిని గుర్తుపట్టలేదు. నీవు మమ్ములను నీ దివ్య దృష్టితో చూసే ప్రయత్నం కూడా చేయలేదు. మీరే కదా నా బుద్ధిని భ్రమింపచేశారు స్వామి. నారాయణ నారాయణ. మంచిదే మాత, మీరు మీ యొక్క దివ్య దృష్టిని ప్రయోగించలేదు. లేకపోతే మీ ఇద్దరి లీలలు చూడడం మాకు లభించేది కాదు. ఏమైంది స్వామి, మీరు అకస్మాత్తుగా ఇలా మారిపోయారు? పరమేశ, జరగకూడనిదేమైనా జరిగినదా? అవును నారద, మహారాజు వజ్రసేనునికి ప్రాణ సంకటంగా ఉంది. అతనిపై శత్రువులు దండెత్తి వచ్చారు. గురుదేవా, గురుదేవా, అనర్థం జరిగింది. గురుదేవా, అనర్థం జరిగింది. ఏమిటా అనర్థం మహామంత్రి సుదంత? మీరు యుద్ధభూమి నుండి వస్తున్నారా? మహారాజు వజ్రశరుని భవంతియే ఒక యుద్ధ భూమి అయిపోయింది గురుదేవా. శత్రువులు ఇరువైపులా దశాన దేశాన్ని ముట్టడించేశారు. మహారాజు వజ్రశరుడు ధైర్యంగా ఎదుర్కొన్నారు. మరి కానీ ఒకటి చెప్పండి, మహారాజు వజ్రసేనుడు జీవించి ఉన్నారా లేదా? పరమశివుని కృపతో వారి ప్రాణం దక్కింది. మరి కానీ శత్రువులు వారిని బంధించి వేశారు. నేను బహుప్రయాసతో శత్రువుల మధ్య నుండి బయటపడి మీకు వార్తనిచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు దశాన దేశ రక్షణ కోసం మీరొక్కరే సహాయపడగలరు. అనుకున్నట్లుగానే జరిగింది మహామంత్రి. మీ మహారాజు వజ్రసేనుడు భోగ విలాసాలలో మునిగి కర్తవ్యాలకు మంచి మర్యాదలకు తిరోధకాలు ఇచ్చేశారు. వారు ప్రజాపాలన కర్తవ్యాన్ని మర్చిపోయారు. దానికి ఇంతకంటే వేరే పరిణామం ఏముండగలదు? ఇది దోషారోపణకు సమయం కాదు గురుదేవా. ఏదో ఒకటి చేసి దశాండ దేశానికి వచ్చిన ఈ సంకటాన్ని తప్పించండి. మహారాజుకి కారాగృహం నుండి ముక్తినిప్పించండి. మా వద్ద దానికి ముక్తి మంత్రమేమీ లేదు మహామంత్రి సుదంత. దానిని ఉపయోగించి మహారాజు వజ్రసేనుని శత్రువుల నుండి విడిపించటానికి అయినా మేము తప్పక ప్రయత్నిస్తాము. మహారాజు వజ్రసేనుడు మహారాణి సుమతి యొక్క భర్త మరియు యువరాజు భద్రాయుకు తండ్రి. పరమేశ్వరుని కృప వల్ల మేము దశార్ణ దేశాన్ని శత్రువుల నుండి విముక్తి చేయడానికి ప్రయత్నం తప్పక చేస్తాం. మీరు ధన్యులు గురుదేవా. మీ యొక్క పూర్వపు ఉగ్ర రూపం ఇప్పుడు నిజమైన రాజగురువులుగా పరివర్తనం మహామంత్రి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రయత్నం సఫలమవుతుంది. మీరు ఆశ్రమంలోనికి వెళ్ళి విశ్రమించండి మహామంత్రి. మేము మీ ఉపచర్యలకై ఏర్పాటు చేస్తాము. పరమేశ్వరుని కృప వల్ల మీకు శీఘ్రమే స్వస్థత చేకూరుతుంది. అమ్మా, అన్నయ్య, ఎక్కడున్నారు మీరంతా?
సోమదత్త, ఏమిటి సంగతి పుత్రా? సోము, భద్రాయి ఏడి? భద్రాయు నాతో కూడా ఎలా ఉంటాడమ్మా? నేను మీకు చెప్పేళ్లాను కదా, వ్యాపారస్తులను కలుసుకునేందుకు దశార్ణ రాజ్యం వెళ్తున్నానని. మరి కానీ దశార్ణలో యుద్ధం చెలరేగి ఉంది. ఏమిటి, దశార్ణ దేశంలో యుద్ధం చెలరేగుందా? అవునమ్మా, అందుకనే నేను దశార్ణ రాజ్యాన్ని విడిచి ఇతర రాజ్యాలకు వెళ్ళాను. అమ్మా, కొందరం వ్యాపారస్తులం వ్యాపారానికై విదేశాలు వెళ్ళాలని నిశ్చయించాం. ఏమిటి, నువ్వు విదేశాలకి వెళతావా? వద్దు బాబు, మనకా అవసరం ఏముంది? నీ తండ్రి గారి వద్ద ధనానికి కొరతగా ఉందనా? నీ ప్రాణాలకు ఆపదను కొని తెచ్చుకుంటావా? అవును బాబు, విదేశ యాత్రలో సముద్ర దొంగల భయం ఉంటుంది. సముద్రంలో వారు వ్యాపారస్తులను దోచుకుంటారు. ప్రణామం మాత. నువ్వొచ్చేసావా నాయనా? నీవు ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? యుద్ధాభ్యాసం చేయడానికి. శివయోగి ఇచ్చిన శంఖం ఖడ్గం నిత్యం ప్రయోగించకపోతే అవి ప్రభావహీనమవుతాయి. పరదేశం నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానన్నయ్య. అన్నయ్య, ఇద్దరమ్మలకు నచ్చచెప్పు, నన్ను విదేశ వ్యాపారానికై వెళ్లకుండా ఆపవద్దని. వీరు నాకు సముద్ర దొంగల భయం చూపెడుతున్నారు. సోమదత్తుని విదేశ యాత్రని ఆపకండమ్మా. విదేశ వ్యాపారంతో ధైర్యం పెరుగుతుంది, అదృష్టం బాగుపడుతుంది. ఇంకా శివచరణ్ శెట్టి, సోమదత్తుల పేరు ప్రపంచమంతా ప్రసిద్ధమవుతుంది. శ్రేష్ఠి గారు, మిమ్మల్ని అందరినీ వారి గదిలోనికి పిలుస్తున్నారు. రాజగురువులు విచ్చేశారు. పద. ప్రణామం గురువర్య. ప్రణామం గురువర్యా. గురువర్య, మీరు ఇప్పుడు ఇక్కడ? నేను రావలసి వచ్చింది భద్రాయు. మీ తండ్రి గారైన మహారాజు వజ్రసేనును బంధించి శత్రువులు సంపూర్ణ దశార్ణ దేశాన్ని తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే సోమదత్తుడు దశార్ణ రాజ్యంలో యుద్ధం చెలరేగిన వార్త చెప్పాడు. కానీ నేను ఊహించను కూడా లేదు మహారాజు. ఇందులో మహారాజు వజ్రసేనుని దోషము లేకపోలేదు మహారాణి సుమతి. అయితే ఇప్పుడు నేను దాని గురించి చర్చించబోను. వత్స భద్రాయు, నీకు ఆ శివయోగి ద్వారా అద్భుత శక్తులు ప్రాప్తించాయి. వాటిని ప్రయోగించి శత్రువుల నుంచి దశార్ణ దేశాన్ని కాపాడు. అవును పుత్రా, నీవు ఒక్కడివే నీ తండ్రి గారిని ఈ ఆపద నుంచి తప్పించగలవు. నీవు నిశ్చింతగా ఉండమ్మా. వత్స భద్రాయు, శత్రువు బలవంతుడు. నీకు 1000 ఏనుగుల బలం ప్రాప్తించింది. మరి కానీ శత్రుసేనను పరాజితం చెయ్యాలంటే నీకు సైనికులు కూడా అవసరం. సైనికులను శీఘ్రంగా ఏకీకృతం చెయ్యి. గురుదేవా, దానికోసం మీరు చింతించవద్దు. మా వద్ద ధనానికై ఎట్టు కొరత లేదు. పుత్ర భద్రాయు, నీవు ఇక సైనికులను ఏకీకృతం చేసి పథకం పన్ని శత్రువులను పరాజితులను చేయి. నీకు విజయం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. పరమేశ్వరుని కృప మరియు మా ఆశీర్వాద బలంతో దశార్ణ దేశాన్ని స్వతంత్రం చేయడంలో సఫలుడవుతావు అని అనడంలో మాకు విశ్వాసం ఉంది. అన్నయ్య భద్రాయు, నేను కూడా నీతో పాటు భుజం భుజం కలిపి శత్రువుతో యుద్ధం చేస్తాను. విదేశ వ్యాపారానికి అవకాశం మళ్ళీ వస్తుంది. వద్దు సోమదత్త, నువ్వు నాకై చింతించకు. పరమేశ్వరుని కృప, గురువుల ఆశీర్వాదంతో నేను ఒంటరిగానే శత్రువుని చీల్చి చెండాడుతాను. నీవు విదేశ యాత్రకై వెళ్ళు. వద్దు భద్రాయు, సోమదత్తుడు నీతో పాటే ఉంటాడు. ఇతడు నీ వంటి యోధుడు కాకపోవచ్చు, మరి కాని అనేక ప్రకారాలుగా నీకు సహాయం చేయగలడు. మహారాణి సుమతి, చింతించవలసిన అవసరం ఏమీ లేదు. శివయోగి ద్వారా లభించిన దివ్య శంఖం, దివ్య ఖడ్గం, ఇంకా దివ్య శివకవచం ధారణ చేసినట్టి భద్రాయుకి ఏ శత్రువు ఎటువంటి హాని చెయ్యలేరు. మీరు నిశ్చింతగా ఉండండి గురువర్య. నేను శివ కవచ ధారణ చేసి యుద్ధానికి ప్రయాణమవుతాను. కానీ దానికి ముందే సేనను సిద్ధం చెయ్యాలి. అయితే ఇక నేను వెళతాను.
ప్రణామం గురుదేవ. మా శుభాశీస్సులు నీతో సదా ఉన్నాయి వత్స. శీఘ్రంగా విజయం నీ చరణాలను చుంబిస్తుందనడానికి కొంచెం కూడా సందేహం లేదు. స్వస్తి. కళ్యాణమస్తు. జాగ్రత్త, ఎవరో వస్తున్నారు. ఎవరు నువ్వు? అపరిచితులెవరూ మా రాజ్యంలో ప్రవేశించడం మేము అనుమతించాం. మమ్మల్ని మా రాజ్యంలో ప్రవేశించకుండా ఎవరూ ఆపలేరు. దూరంగా పో నువ్వు. మేము మిమ్మల్ని ఈ రాజ్యంలో ప్రవేశించనీయం. నా ప్రియమైన ప్రజల్లారా, నా తండ్రి శత్రువువా, నేను నిన్ను ప్రాణాలతో వదలను. హర హర మహాదేవ. వీరాధివీరుడు రాజకుమారుడు భద్రాయువుకి చెప్పండి, మహారాజు శ్రీ వజ్రసేనునికి. భద్రాయు, నీవు మహారాజుని బందీ గృహం నుంచి విడిపించి తీసుకురా. శత్రువులు మళ్ళీ తల ఎత్తాలని ప్రయత్నిస్తే నేను చూసుకుంటాను. సరే సోమదత్త, మరైతే నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగానే ఉంటాను భద్రాయు, నీవు నిశ్చింతగా ఉండు. పదండి. దేశ నరేశుడు మహారాజు వజ్రసేనునికి, దశాన్న దేశ నరేశుడు మహారాజు వజ్రసేనునికి, మహారాజు వజ్రసేనునికి, మహారాజు వజ్రసేనునికి. ప్రణామం పితాశ్రీ. నువ్వు? నేను మీ పుత్రుడు భద్రాయుని. నా దుర్భాగ్యం వల్ల మీ దర్శనానికి వంచితుడనే ఉన్నాను పితాశ్రీ. నీ పేరు భద్రాయువా? అవును పితాశ్రీ. నీవు శత్రువులను పరాజితులను చేసావా? ఇదిగో పితాశ్రీ, ఇదే ప్రత్యక్ష ప్రమాణం. నేను శత్రురాజును వధ చేసినట్లుగా. వారికి వారు చేసిన దాని శిక్ష పడింది పితాశ్రీ. ఇప్పటికే చాలా మంది మరణించారు, మిగిలిన వారు పలాయనం చిత్తగించారు. పదండి పితాశ్రీ, తమ సింహాసనంపై పునరారూఢులు కండి. రండి. మీ అమ్మ ఎక్కడ ఉంది పుత్ర? మా విజయ సందేశం నేను మాతాశ్రీకి కూడా అందజేశాను. ఆమె శీఘ్రమే ఇక్కడకు రాగలదు పితాశ్రీ. నీవు ధన్యుడవు పుత్ర. ఒక రోగగ్రస్త పుత్రుని అతని తల్లితో పాటు బహిష్కరించి అతడు మరణించాడనుకున్నాను నేను. ఆ పుత్రుడే నన్ను ఆదుకుంటాడని నా జన్మలో నేనే కాదు, నా శత్రువు కూడా ఊహించుకోలేడు. పూర్వపు మాటలన్నీ మర్చిపోండి పితాశ్రీ. రండి, మీ సింహాసనాన్ని అధిష్ఠించండి. మాతాశ్రీ శీఘ్రమే మిమ్మల్ని కలుసుకుంటారు. నేను ఆ మహానుభావురాలికి ముఖం చూపడానికి యోగ్యుని కాను. నీవే చెప్పు,
నేను ఏ విధంగా ఆమెను క్షమాపణ కోరను? మీరు సంకోచించవద్దు పితాశ్రీ. తప్పు ఎవరు చేయరు. రండి. కొందరు గత్యంతరం లేక చేస్తారు, కొందరు తెలిసి చేస్తారు. మీ తప్పు మీకు తప్పనిసరి అయింది. మాతాశ్రీ విషయాలన్నీ చెప్పారు. మరైతే ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు సహాయకుడు, మనకి ముక్తిదాత. వారి ఉపకారం వల్లనే నేడు శత్రువులను పరాజితులను చేయగలిగాను. జై శివశంకర. జై శివశంకర. దశాణ దేశ నరేంద్రుడు మహారాజు వజ్రసేనునికి జయము జయము జయము. దశాణ దేశ మహారాణి సుమతీ దేవికి జయము జయము జయము. రాజపురుషులారా, దశార్ణ దేశ శత్రువులను పరాజితులను చేసిన యశస్సు శివకృపా పాత్రుడైన యువరాజు భద్రాయుది. ఆయనకు కూడా జయ జయధ్వనాలు చేయండి. దశార్ణ దేశ యువరాజు భద్రాయుకి మనందరికీ మార్గదర్శకులు ఆదరణీయ రాజగురువులు దూర్జటికి మహానుభావులారా, మేము మమ్ము మీ జయ జయధ్వానాలకు అర్హులమని అనుకోము. ఎన్నో ఏళ్లకు పూర్వం మా వల్లనే మహారాణి సుమతి ఇంకా యువరాజు భద్రాయు ఇచ్చటి నుండి బహిష్కృతులయ్యారు. మేము మా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాము. పరమేశ్వరుని కృప వల్ల మేమిప్పుడు పాప విముక్తులమయ్యాము. అయినప్పటికీ మా యొక్క మనశ్శాంతి కోసం మీ అందరి సమక్షంలో మహారాణి సుమతి ఇంకా యువరాజు భద్రాయులను క్షమించగోరుతున్నాము. వద్దు గురుదేవా, వద్దు. అలా అని మీరు మమ్మల్ని సిగ్గుపరుస్తున్నారు. మీరు స్వయంగా నా వద్దకు వచ్చి శత్రువును పరాజితును చేయమన్నారు. నాకు నా కర్తవ్యాన్ని జ్ఞాపకం చేశారు. మీరు చేసిన ఈ ఉపకారాన్ని మేము ఎప్పటికీ కూడా మరువలేము. లే భద్రాయు, మహానుభావుడవు నీవు యువరాజా. మేమొక యథార్థాన్ని మరువలేము. ప్రతీకారాగ్ని జ్వాలలో జ్వలిస్తూ మేము మీ ఇరువురు మాతాపుత్రులను దుర్దశని అగాధంలో త్రోసివేసినప్పుడు ఆ సమయంలో స్వయంగా పరమేశ్వరుడే శివయోగిగా మారి నీకు ఉన్నతినిచ్చారు, నీకు అపార శక్తి ప్రసాదించారు. మా యొక్క పాపాన్ని కూడా శివశంకరుడు పుణ్యంగా వరదానంగా మార్చారు. ధన్యులే ఆ పరమేశ్వరుడు. రండి, మనమంతా కలిసి ఆ పరమేశ్వరునికి జయ జయధ్వనాలు చేద్దాం. చెప్పండి, పతితోద్ధారక మహేశ్వరుడు పరమశివ శంకరులకి జయము జయము జయము. ఆ జయ జయధ్వానాలు వింటున్నావా దేవి? వింటున్నాను స్వామి. మాకు జయ జయధ్వానాలు చేసేవాడు ఆ భద్రాయువే. అతని ఉద్ధారణ కోసమే మేము శివయోగి రూపధారణ చేశాం. ఆ రూపాన్ని చూసే మాపై క్రోధితురాలు అయ్యావు. క్రోధం కాదు స్వామి, ఆశ్చర్యంతో నేను భ్రమపడిపోయాను. నేడు భద్రాయువు ఒక ఆదర్శపుత్రుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. శత్రువులను పరాజితులను చేసి, బంధితుడైన తన తండ్రిని బంధముక్తుణ్ణి చేసి, వారిని మళ్ళీ సింహాసనారూఢుణ్ణి చేశాడు. ఈవేళ భద్రాయుకి జీవితంలో ఒక మహా సుదినం. అయితే ఇది సంతోషజనకమైన మాటే స్వామి. ఇప్పుడు శివయోగి యొక్క శిష్యుడు బ్రహ్మచారి నారదుడు కూడా అక్కడ తప్పక ఉండాలి. లేదు, ఎందుకంటే మేము అతన్ని అక్కడికి వెళ్ళమని ప్రోత్సహించనే లేదు. అతడు ఉపయుక్త సమయానికి ఉపయుక్త స్థానానికి వెళ్ళి తప్పక ఉపస్థితుడవుతాడు. స్వామి, తమ ఆశీర్వాదము మరియు వరదానంతో ఆదర్శపూర్ణుడు కర్తవ్య పరాయణుడు భద్రాయుణ్ణి నాకు చూడాలని ఉంది. తప్పకుండా చూడు దేవి, కానీ ఆ సమయం ఇప్పుడింకా రాలేదు. అదేమిటి స్వామి? ఆ భద్రాయుణ్ణి చూడటానికి నేను దీర్ఘకాలం ప్రతీక్ష చెయ్యాలా? అవును,
నీవు ఎప్పటిదాకా ప్రతీక్ష చేయాలంటే మన భద్రాయుకి ఒక సుందరి సౌభాగ్యవతితో పరిచయం అయ్యేటంత వరకు. ఏమిటి సోమదత్త, చూద్దామా ఎవరి గుర్రం వేగంగా పరిగెడుతుందో? ఇంకా వేగంగా. రక్షించండి, 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 వేషము హావభావాలు చూస్తే రాజకుమారిలా ఉన్నారు. అవును, నేను నిషధరాజు పుత్రిక కీర్తిమాలిని. మేము వనవిహారానికి వెళుతూ ఉంటే అకస్మాత్తుగా ఏమైందో నేను చూశాను. నేను ఏమి చేశానో మీరు చూశారు. మీ అదృష్టవశాత్తు సమయానికి నేను రాకపోతే ఏమై ఉండేదో అది నాకు తెలియదు. మాకు ప్రాణరక్షణ చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞులము. మీరు ఏదో దేశ రాజకుమారులని మాకు అనిపిస్తోంది. రాజకుమారి, ఇతడు దశార్ణ దేశపు యువరాజు భద్రాయు. శివుని కృప వల్ల ఇతనికి సహస్ర ఏనుగల బలం ప్రాప్తించింది. ఒక సాధారణ పురుషునికి అంత శక్తి ఎక్కడుంటుంది? మదించిన గుర్రాల రథాన్ని ఆపాడు ఇతడు. మీరు భద్రాయు చేసిన ఉపకారానికి ఎంతో రుణపడి ఉన్నారు. రాజకుమారి కీర్తిమాలిని, మీ నిషాద రాజ్యంలో గుర్రాలను పరీక్షించే ఏర్పాటు లేదా? గుర్రాలను పరీక్షించినట్లయితే మీ రథానికి మదించిన గుర్రాలను కట్టి ఉండరు. భవిష్యత్తులో వనవిహారానికి ముందు గుర్రాలను పరీక్షించాలని గుర్తుపెట్టుకోండి. అవశ్యం రాజకుమారా. భద్రాయు, ఇది ఎంత విచిత్రమైన సంఘటన. ఒక దుర్ఘటన నుంచి తప్పించుకుంటూ మీరిద్దరూ పరిచితులయ్యారు. ఇలాంటి పరిచయంలో భగవంతుడి ఉద్దేశం ఏదో దాగి ఉందేమో. అది సమయమే చెబుతుంది సోమదత్త. వీరి వనవిహారానికి మనం అంతరాయం కలిగించలేము. పద వెళదాం. నమస్కారం రాజకుమారి. నమస్కారం, నమస్కారం. దశార్ణ దేశ నరేశుడు మహారాజు వజ్రసేనుడికి జయము, జయము. దశార్ణ మహారాణి సుమతీదేవికి జయము, జయము. దశార్ణ యువరాజు మహాప్రతాపి భద్రాయుకి జయము, జయము. దశార్ణ సామ్రాజ్యానికి ఆదరణీయ రాజగురువులు దుర్జటికి జయము, జయము, జయము. మహారాజా, నిషధ మహారాజును నాతో తీసుకొచ్చాను. వీరు మీకేదో విశేష నివేదన చేయవచ్చారు. విచ్చేయండి నిషాధరాజా. మా సౌభాగ్యం వల్ల సునాయాసంగా మీ దర్శనమైంది. రండి, కూర్చోండి. చెప్పండి నిషాధరాజా, మాకే మీ ఆజ్ఞ ఏమిటి?
గురుదేవులు మిమ్ములను తమ వెంటబెట్టుకుని వస్తే మీ ఆజ్ఞ మాకు తప్పక శిరోధార్యమే. గురుదేవ, మా వైపు నుండి మీరే మహారాజు గారికి నివేదిస్తే మేము కృతజ్ఞులం. తమరి ఇచ్చానుసారమే. మీరు మాకు అతిథులు. తమరి కోరికను మన్నించడం మా పరమ కర్తవ్యం. మహారాజా వజ్రసేన, నిషధరాజు తమ సర్వగుణ సంపన్నురాలైన రాకుమారి కీర్తిమాలిని కోసం స్వయంవరం ఏర్పాటు చేయబోతుండగా పరమేశ్వరుని కృప వల్ల అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన గురుదేవా? ఈ సంఘటన యువరాజు భద్రాయుకు సంబంధించినది మహారాజా. యువరాజు భద్రాయు బలిష్ట బాహువులతో రాకుమారి కీర్తిమాలిని యొక్క రథాన్ని లోయలో పడకుండా ఆపకపోతే రాకుమారి కీర్తిమాలిని ప్రాణానికి ఆపద సంభవించేది. యువరాజా, నీవు మాకు ఈ విషయం గురించి చెప్పనేలేదే? నిజమైన వీరులు తమ వీరత్వాన్ని పరాక్రమాన్ని చాటి చెప్పుకోరు మహారాజా. ఇప్పుడు నిషధరాజు యొక్క ఉద్దేశ్యం ఏ వేళ రాకుమారుని రక్షించాడు ఆ వేళే రాకుమారి కీర్తిమాలిని ఆయనదైపోయిందని. ఈ ఘటన వెనుక స్పష్ట సంకేతం ఉంది. అందుకనే నిషధరాజు మిమ్ములను ఈ సంబంధానికి తమ అంగీకారం కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు మహారాణి? ఈ సంబంధాన్ని మనం అంగీకరించవచ్చా? అది యువరాజు భద్రాయ సమ్మతిపై నిర్భరమై ఉంటుంది. మాకేమి ఆపద వస్తుంది దానివల్ల? యువరాజా, మీ అభిప్రాయం ఏమిటి? మాతాపితల ఇచ్చే మాకు అన్నిటికన్నా మీద పితాశ్రీ. నేను ఈ విషయమై ఏమీ చెప్పదలుచుకోలేదు. మాకు ఈ సంబంధం అంగీకారమే గురువర్య. గురువర్య, మేము భద్రాయు యొక్క శుభ వివాహం గురించి ఆలోచిస్తూ ఉండగానే మీరు దాని ప్రసక్తిని తీసుకువచ్చారు. ఇప్పుడు నిషధరాజుతో చెప్పండి, శీఘ్రాతి శీఘ్రంగా వివాహ సన్నాహాలు చేయమని. తమ ఆజ్ఞ మహారాణి. గురుదేవుని అనుమతితో మేము వివాహ శుభముహూర్తాన్ని శీఘ్రంగా నిశ్చయిస్తాం. ఇప్పుడు మాకు సెలవు. ఓం స్వస్తి తిలకం సూర్యాద్.